గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమవుతుంది సార్, వీడియో చేయండి అనేసి సో చాలామంది కామెంట్లు తెలియజేయడం జరుగుతుంది. సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సార్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే నిన్న వాదనలు జరిగినాయో సో రచనారెడ్డి గారు, పిటిషనర్ అడ్వకేట్ గారు సో బలమైన వాదనలు చేశారు. సో ఏదైతే ఎవాల్యుయేషన్ కేసు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి బలమైన వాదనలు అటు టీజీపీఎస్సీ అయినా సరే, ఇటు పిటిషనర్ అడ్వకేట్ అయినా సరే బలమైన వాదనలు జరిగినాయి. అయితే ఈ కేసు అనేది టుమారోకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో మన రేపు దీనికి సంబంధించినటువంటి వాదనలు రాగానే సో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ఆల్రెడీ ఈ కేసు సంబంధించినటువంటి ఏమైంది అనేది ఆల్రెడీ వీడియోలో మేము చెప్పుకున్నాము. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి వీడియో ఎవరైనా మిస్ అయితే ప్రీవియస్ వీడియోలో చూడండి. అయితే ప్రీవియస్ వీడియోలో ఏం చెప్తున్నారంటే కేసు ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి సమాచారంగా కనబడుతుంది. ఎందుకంటే ఎవాల్యుయేషన్స్ ప్రక్రియ గ్రూప్ 1లోనే అవకతవకలు జరిగినాయి అన్నట్టుగా ఇట్లా చెప్పడం జరుగుతుంది. మరి జడ్జి గారు కూడా కలుగజేసుకొని మరి మీరు ఎట్లా ప్రూఫ్ చేయగలుగుతారు అనేసి చెప్పారు. మీరు కూడా ఎగ్జామ్ రాశారా లేదా అనేసి చెప్తే అప్పుడు రచనారెడ్డి గారు సో టీజీపీఎస్సీ యొక్క టీజీపీఎస్సీని చూసి నేను రాయబుద్ధి కాలేదనేసి సంథింగ్ చెప్పి దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే మొత్తానికి అయితే జరిగినాయండి. మరి ఎవాల్యుయేషన్ ప్రక్రియ అనేది జరుగుతుందా లేదా అనేది చాలా ఉత్కంఠభరితంగా మారింది. అదేవిధంగా నిన్ననే మనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ గారు ఒక ప్రెస్ మీట్లో కూడా పెట్టి చెప్పడం జరిగింది. సో గ్రూప్ 1లోని చాలామంది 10 మందికి పైగా ఎక్కువ మంది వచ్చారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏం చెప్పలేదు టీజీపీఎస్సీ. గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, కుంభకోణం జరిగినాయి అన్నట్టుగా సో మనకు నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పారండి. దీనికి సంబంధించినటువంటి మరి నిజంగా అవకతవకలు జరిగినాయా లేదా అనేది వాస్తవం అవాస్తవం అనేది మనకు తెలియదు కాబట్టి దీని గురించి ఏమి మాట్లాడుకోవట్లేదు. సో మొత్తానికైతే ఈ ఇంకో విషయం అప్డేట్ ఏంటిదంటే నోటిఫికేషన్లు అనేది జూన్ ఆర్ జూలైలో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి అనేది యథావిధిగా కంటిన్యూ చేసుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు. ఏదైతే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో మిస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడకుండా వచ్చే నోటిఫికేషన్లు మంచిగా ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్లో యథావిధిగా ఉంటాయి కాబట్టి ఉద్యోగం సాధించవచ్చు. సో మీ యొక్క ప్రిపరేషన్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఉద్యోగం పొందే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. సో ఎనీహౌ అండి, రేపు దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఏం జరుగుతుందో అనేది అటు టీజీపీఎస్సీ వాదనలు ఇటు పిటిషన్ తరపునటువంటి వాదనలు బలంగా ఉండడం వల్ల ఏం చెప్పలేకపోతున్నాము. సో రేపు వాదనలు బట్టి దీనికి సంబంధించినటువంటి ఏం జరిగిందో అప్డేట్ ఇస్తానండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అనండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి. సో మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.